వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. 2024 ఎన్నికల్లో గెలుపోటముల గురించి చర్చించుకుంటే నియోజకవర్గం ఏదైనా ఉందంటే మంగళగిరి నియోజకవర్గం ఒకటి. ఎందుకంటే ఇక్కడి నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ గారు పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన పైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేశారు. ఏమని విమర్శలు చేశారు? నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు మా నాయకుడిని విమర్శించే స్థాయి నీదే అని నారా లోకేష్ గారిని పదే పదే వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. దీంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ నాయకులు మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకొని ఇక్కడ ఎలాగైనా గెలవాలని మంగళగిరి నియోజకవర్గ ప్రజల మనసును ఎలాగైనా గెలుచుకొని ఆ ఓట్లు వేయించుకొని ఖచ్చితంగా గెలవాలని చూశారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కైవసం చేసుకుని సీట్ అండి. అయితే 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పోటీ చేసి ఘన విజయం సాధించాడు. అయితే 2014 ఎన్నికల్లో అయితే కేవలం 10-15 ఓట్ల తేడాతోనే గంజి చిరంజీవి గారిపై పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో అయితే అదే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారిపై 5,000 ఓట్లకు పైగా సాధించి అరే వా అనిపించాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అయితే అనూహ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టి ఇక్కడ ఒకరిద్దరు పేర్లు స్టార్టింగ్లో చెప్పినప్పటికీ చివరికి లావణ్య గారు సీటును కైవసం చేసుకుంది. అయితే ఎట్టకేలకు టీడీపీ తరఫున అయితే నారా లోకేష్ గారు పోటీ చేశారు. మరి ఏదేమైనప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు పోటీ చేసి ఎలాగైనా గెలవాలని చూశారు. అయితే మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఎలాగైనా ఓడగొట్టి తీరాలని చెప్పేసి లావణ్య గారిని బరిలో దింపింది వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం. అయితే 2014, 2019 ఎన్నికల్లో అయితే 2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరఫున. టీడీపీ తరఫున గంజి చిరంజీవి గారు. ఇక్కడ ఓట్ల శాతం చూసుకున్నట్లయితే కేవలం 12 ఓట్లతో మాత్రమే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గంజి చిరంజీవి గారిపై పోటీ చేశారు. అదే 2019 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 5,337 ఓట్లతో నారా లోకేష్ గారిపై పోటీ చేసి గెలుపొంది. ఇది ఖచ్చితంగా అంటే 2014తో పోలిస్తే 2019 భారీ విజయం అని చెప్పుకోవచ్చు. అదే 2024 ఎన్నికల్లో వచ్చి మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు, నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. 1 మంగళగిరి, 2 తాడేపల్లి, 3 దుగ్గిరాల. మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి హోరాహోరీగా ఉంటుంది. అంటే మంగళగిరి హోరాహోరీగా ఉంటుంది. ఎందుకంటే మంగళగిరి మండలంలో ప్రముఖంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ హోరాహోరీగా ఉంటుంది. తాడేపల్లిలో వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ బలంగా ఉంటుంది, దుగ్గిరాల్లో టీడీపీ బలంగా ఉంటుంది. ఎందుకంటే తాడేపల్లి మండలంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదే దుగ్గిరాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు కలిపినప్పటికీ ఇక్కడ టీడీపీ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అదే మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి మండలం విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ టీడీపీ హోరాహోరీగా ఉంటాయి. మరి ఏదేమైనప్పటికీ తాడేపల్లి అదేవిధంగా మంగళగిరి, దుగ్గిరాల 3 మండలాల నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందంటే ఇక్కడ ప్రధాన అంశాలు మనం చర్చించుకుంటున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లావణ్య గారు ఇక్కడ పద్మశాలికి సంబంధించిన వ్యక్తి, బీసీ మహిళ, అదిగాక స్థానికంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలని చూస్తుంది. మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేసిన లావణ్య వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ మామ ఫ్యామిలీ కావచ్చు, 2 ఫ్యామిలీలు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నారు. అంటే మంగళగిరి నియోజకవర్గంపై పూర్తి పట్ట ఉంది. పద్మశాలీలు ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంది. దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయి. లావణ్య గారి వైపు పెద్ద ఎత్తున చూస్తున్నారు. దీనికి తోడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదని కొద్దిగా వీళ్ళకి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి వర్గం ఎంతవరకు సహకరించిందంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మొదట్లో వద్దు నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ తన తప్పును తెలుసుకొని మళ్ళా నేను 2019 ఎన్నికల్లో నారా లోకేష్ గారు ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి చేతిలో ఓడిపోతే 2024లో మహిళ ఆయన బీసీ మహిళ చేతిలో ఓడిపోతుందని జోస్యం చెప్పారు. అంటే పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం ఖచ్చితంగా సహకరించిందని చెప్పుకోవాలి. దానికి తోడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి వర్గం కూడా పూర్తిగా సహకరించిందని చెప్పుకోవాలి. మరి నారా లోకేష్ గారు కలిసి వచ్చే అంశాలు లేదంటే టీడీపీ యువ నాయకుడు తర్వాత అమరావతిని మాత్రమే రాజధాని ఉంచుతామని చెప్పడం, ఇంకో విషయం ఏదైనా కలిసి వచ్చే టీడీపీ యువ నాయకుడు. మరి ఈ అంశాలు దీనికి తోడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము స్థానికంగా ఉంటాం, స్థానిక నాయకురాలు నాకు ఓటు ఏంటంటున్నారు. మరి టీడీపీ వాళ్ళ విషయం చెప్పలేకపోతున్నారు. ఇంకో విషయం వీళ్ళకి కలిసి వచ్చే అంశం ఏంది, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కూడా నారా లోకేష్ గారు కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఇక్కడ 2024 ఎన్నికల కంటే 2019 ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సిపిఐ 10,000 ఓట్లు, అంటే ఆ రోజు ఖచ్చితంగా జనసేన పార్టీతో పొత్తులో ఉందని మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ 10,000 ఓట్లు, దీనికి తోడు బీజేపీకి 1,100 ఓట్లు పడ్డాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 5,000 ఓట్లు. ఇవన్నీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు టీడీపీకి పడే అవకాశం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చించుకుంటారు. దీనికి తోడు మంగళగిరి నియోజకవర్గంలో కాపులు కూడా అదే స్థాయిలో ఉన్నారు, రెడ్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఇక్కడ ప్రముఖంగా చూసుకున్నట్లయితే రెడ్లు, చౌదరులు ఖచ్చితంగా మిగిలిన ఓటర్లను ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఇది ఒకటి. అంటే 2 సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు. రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తుంది, కమ్మ సామాజిక వర్గం టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మురుగుడు లావణ్యాన్ని ఓడించి నారా లోకేష్ గారు
ఎక్కడైతే అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఉందా లేదన్నది ఇంకా వేచి చూడాలి. 4వ తేదీ వరకు, 4వ తేదీ ఫలితాలు రానుండాలి. మరి ఏదేమైనప్పటికీ ఎలాగైనా నారా లోకేష్ గారు గెలవాలని మంగళగిరి నియోజకవర్గంలో చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పని చేసుకుంటూ పోయారు. దానికి తగ్గట్టుగానే ఎలాగైనా నారా లోకేష్ గారిని ఓడించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కంకణం కట్టుకొని ప్రచారం చేశారు. లావణ్య గారిని బరిలోకి దింపారు. అన్ని అంశాలు ప్రముఖంగా చూపించారు. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా వైనాట్ 175 పిలుపునిస్తాం, ఖచ్చితంగా మంగళగిరిలో మరోసారి నారా లోకేష్ గారిని ఓడించాలని కంకణం కట్టుకొని పనిచేశారు. ఎలాగైనా గెలిచాలని టీడీపీ నాయకులు కూడా పనిచేశారు. మరి ఏదేమైనప్పటికీ అన్ని అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఎడ్జులో అయినా సరే 2014, 2019 లాగా ఎడ్జులో అయినా సరే లావణ్య గారు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉంటారు, పద్మశాలికి సంబంధించిన వ్యక్తి, పద్మశాలి ఓటర్లు ఎక్కువగా ఉన్నాయి, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు అన్ని కనుక చూసుకుంటున్నట్లయితే కనుక లావణ్య గారికి ఎడ్జులో ఉందనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తున్నారా లేదా అన్నది మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి. అయితే నారా లోకేష్ గారు గెలుస్తున్నారా లేదా, లావణ్య గారు గెలుస్తున్నారా లేదా అని వేచి చూడాలంటే, ఖచ్చితంగా తెలియాలంటే 4వ తేదీగా వేచి చూడాల్సిన పరిస్థితుంది. మరి ఎవరు గెలుస్తున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.